మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అంటే తెలుగు రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. ఆయనను మనం ఎంతో భక్తితో భారతీయ నోస్ట్రాడమ్స్ అని పిలుచుకుంటాం. కొన్ని వందల ఏళ్ల క్రితమే ఆయన తాళపత్ర గ్రంథాలలో రాసిన కాలజ్ఞానం నేటికి అక్షర సత్యాలవుతూ ఉండటం విశేషం. ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ మార్పులు, సామాజిక పరిణామాలు ఇలా ఏ విషయంలోనైనా బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతుందని ప్రజల నమ్మకం. అందుకే ఆయన కాలజ్ఞానానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అయితే రాబోయే 2026 మార్చి నెలలో కూడా మన దేశంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి బ్రహ్మంగారి లెక్కల ప్రకారం ఈ మార్చి నెలలో రాబోయే ఆ సంఘటనలు ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాబోయే రోజుల్లో సమాజంలో కొందరు స్వార్థపరులు, మతోన్మాదులు తమ పబ్బం గడుపుకోవడానికి మత ద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తారని, కానీ ప్రజలు వివేకంతో ఆలోచిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మతోన్మాదులు చేసే కుతంత్రాలను సామాన్య ప్రజలే గుర్తించి వారిని ఎక్కడికక్కడ అణగదొక్కుతారు. ఏ మతమైనా బోధించేది ఒక్కటేనని, దైవం ఒక్కడే అనే సత్యాన్ని ప్రజలు గ్రహిస్తారు. అన్నిటికంటే మిన్నగా మనిషిలోనే దేవుడు ఉన్నాడనే గొప్ప నిజాన్ని ప్రజలు నిదానంగా అర్థం చేసుకుంటారు. దీని ఫలితంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే భేదం లేకుండా అందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉంటే అద్భుతమైన మార్పు సమాజంలో కనిపిస్తుంది. ద్వేషం కంటే ప్రేమే గొప్పదని చాటి చెప్పే కాలం వస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. ఇది మాత్రం అక్షర సత్యం అయ్యింది. కోవా బన్ సమస్యే దీనికి ఉదాహరణ. ఈ మధ్యకాలంలో తమ స్వార్థం కోసం మత కలహాలు రేపాలని చూపేవారిని మనం చూస్తూనే ఉన్నాం. కొందరు కేవలం మతద్వేషాలు రెచ్చగొట్టాలని సామాన్య వ్యక్తులపై విరుచుకు పడుతూ ఉన్నారు. కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తులు ఇంకా ఈ సమాజంలో ఉన్నాయి. అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. అంతేకాదు, 2026 మార్చి నెలలో బంగారం ధరలు నిదానంగా తగ్గుముఖం పడతాయి. కొనుగోలుదారులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే ఈ తగ్గుదల ఎక్కువ కాలం ఉండదు. మార్చి నెల ముగిసి ఏప్రిల్ రాగానే బంగారం ధరలు మళ్ళీ తిరిగి అనూహ్యంగా పుంజుకుంటాయి. అంటే కేవలం ఒక నెల మాత్రమే ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చి ఆ తర్వాత మళ్ళీ చుక్కలను తాకుతాయని కాలజ్ఞానంలో ఉంది. అలాగే మార్చి నెల ప్రారంభంలో ఆకాశంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం జరిగిన కొన్ని రోజుల్లోనే దేశ రాజకీయాల్లో ఒక పెద్ద అలజడి మొదలవుతుంది. ఈ మార్చి నెలలో దేశంలోని ఒక పెద్ద రాజకీయ నాయకుడు అకస్మాత్తుగా మరణిస్తారు. ఆ నాయకుడి నిష్క్రమణ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. ఒక యుగం ముగిసి మరొక యుగం ప్రారంభమైనట్లుగా ఆ నాయకుడి మరణం వల్ల రాజకీయ పార్టీల్లో మరియు పాలనలో పెనుమార్పులు సంభవిస్తాయి. అంతేకాదు, భవిష్యత్తులో ఆకాశం నుండి భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయని, ఆ శబ్దానికి మనుషుల గుండెలు ఆగిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇది బహుశా ఓజోన్ పొర దెబ్బతినటం వల్ల వచ్చే మార్పు కావచ్చు, లేదా విశ్వంలో జరిగే పెనుమార్పుల సంకేతం కావచ్చు. అలాగే ఈ సంవత్సరం చివరిలో మనం ఎప్పుడూ చూడని వింత ఆకారం గల జీవులు సముద్ర గర్భం నుండి బయటకు వస్తాయి. అవి మనుషులను వేటాడుతాయని, వాటిని ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదని కాలజ్ఞానంలో ఉంది. ఈ జీవులు మనం ఇప్పుడు చెప్పుకునే ఏలియన్స్ లాంటివో లేక పరిణామ క్రమంలో మారిన జీవులో తెలియదు, కానీ అవి కలియుగ అంతానికి ఒక పెద్ద సూచనగా బ్రహ్మంగారు పేర్కొన్నారు. అలాగే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అంటే ఈ మార్చి నెలలో ఎండలు బాగా పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు, భవిష్యత్తులో సూర్యుడు తన తీవ్రతను ఎంతగా పెంచుతాడంటే పగలపూట రాళ్లు కూడా కరిగి నీరవుతాయని, అంతటి వేడిని భూమి భరించాల్సి ఉంటుందని కాలజ్ఞానంలో హెచ్చరించారు. ఈ క్రమంలోనే మనుషులు భూమి లోపల గృహాల్లో నివసించాల్సి వస్తుందని ఆయన కాలజ్ఞానంలో రాశారు. సమయం వేగం పెరిగిపోతుంది. వారానికి 7 రోజులు ఉన్నా అవి కేవలం 3 రోజుల్లాగే అనిపిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ప్రకృతిలోని కాలచక్రం తలక్రిందులై అకాల వర్షాలు, అకాల ఎండలతో భూమి అల్లాడిపోతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆవుల పాలు రక్తవర్ణంలోనికి మారుతాయి.
అది చూసినప్పుడు మనుషుల్లో భయం పరాకాష్ఠకు చేరుతుంది. అంతేకాదు పరాభవనామ సంవత్సరంలో ప్రపంచం మొత్తం 7 రోజుల పాటు కారు చీకట్లో మునిగిపోతుందని, ఆ సమయంలో మనుషులు ఒకరిని ఒకరు గుర్తుపట్టలేరని, ఆకాశం నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయని కాలజ్ఞానంలో ఉంది. మనుషులు యంత్రాలనే దేవుళ్ళుగా కొలుస్తారని, చివరికి మనిషి ఆలోచనలను యంత్రాలే నియంత్రిస్తాయని బ్రహ్మంగారు అప్పుడే సూచన ప్రాయంగా చెప్పారు. ఇది మనం ఇప్పుడు చూస్తున్న ఏఐ టెక్నాలజీకి దగ్గరగా ఉండటం విశేషం. అలాగే ఈ నెల చివరిలో వింత పక్షులు ఆకాశంలో కనిపిస్తాయి. అవి మనుషుల భాషలో మాట్లాడతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్లా ఉన్న ఆయన దృష్టిలో ఇవన్నీ ప్రకృతిలో జరిగే పరిణామాలు. కలియుగాంతంలో భూమిలో నుంచి బంగారం దానంతట అదే బయటకు వస్తుంది. కొండల్లో బాగుల్లో బంగారం కనిపిస్తుంది. కానీ మనుషులు దానిని ముట్టుకుంటే అది బొగ్గుగా లేదా బూడిదగా మారిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. అంటే సంపద ఉన్నా అది అనుభవించడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. మనుషుల నైతిక పతనం ఎంతలా ఉంటుందంటే ఆవులు మాంసాహారాన్ని తింటాయి అని ఆయన కాలజ్ఞానంలో రాశారు. శాకాహార జంతువులు కూడా తమ స్వభావాన్ని మార్చుకుని ప్రవర్తించడం కలియుగ వినాశనానికి పరాకాష్ట. అంతేకాకుండా సముద్రం మధ్యలో ఒక కొత్త నగరం కనిపిస్తుందని, అది గతంలో మునిగిపోయిన ద్వారకా లేదా మరేదైనా ప్రాచీన నాగరికత కావచ్చు. ఆ నగరం బయటపడినప్పుడు ప్రపంచ దేశాల మధ్య దానికోసం పెద్ద యుద్ధం జరుగుతుంది. అలాగే కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి గుడి తలుపులు వాటంతటా అవే మూసుకుపోతాయని, అప్పట్నుంచి దేశంలో అరాచకం మొదలవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో ఒక వింత వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వల్ల మనుషుల శరీరాలు గాజులా మారిపోతాయని, చిన్న దెబ్బ తగిలినా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు. అంతేకాదు కాలజ్ఞానంలో చీమల దండు అనే ఒక వింత ఉంది. అంటే భవిష్యత్తులో అతి చిన్నపాటి చీమలు కూడా కీటకాలు గుంపులుగా వచ్చి పెద్ద పెద్ద రాజ్యాలను నగరాలను నాశనం చేస్తాయని కాలజ్ఞానంలో ఉంది. ఇది బహుశా మనం ఇప్పుడు చూస్తున్న మిడతల దండు కంటే భయంకరమైన జీవ వైవిధ్య మార్పు కావచ్చు. అలాగే మనుషులు రాళ్ళల్లా మారిపోతారు. అంటే వారిలో దయ, కరుణ అనేవి పూర్తిగా నశించి ఎదుటి మనిషి చనిపోతున్నా పట్టించుకొని మొద్దిబారిన స్థితికి చేరుకుంటారని గమనించాలి. ఇది మనం ఆల్రెడీ చూస్తున్న విషయమే. ముసలివారు యువకులు ముసలివారిగా కనిపించే వింత వ్యాధులు వస్తాయని, మనిషి తన రూపాన్ని తానే గుర్తుపట్టలేని స్థితి ఏర్పడుతుందని కాలజ్ఞానంలో ఉంది. అలాగే నీడలు కనిపించకపోవడము అనే ఒక వింత పరిస్థితి వస్తుందంట. మనుషులు ఎండలో నడుస్తున్నా వారికి నీడ పడదని, అది వారి ప్రాణశక్తి తగ్గిపోవడానికి సంకేతమని బ్రహ్మంగారు వివరించారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ కాలంలో స్త్రీలు తమ సహజ సిద్ధమైన సిగ్గు, బిడియాలను విడిచిపెట్టేస్తారని ఆయన ఆనాడే రాశారు. అంటే పద్ధతిగా ఉండమని ఎవరైనా చెప్పినా లేదా పెద్దలు హితవు పలికినా వారి మీదకే గొడవకు వచ్చే పరిస్థితి వస్తుందని ఆయన వివరించారు. ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో చూస్తున్న కొన్ని ధోరణులు చూస్తూ ఉంటే ఆయన చెప్పింది ఎంత నిజమో తెలుస్తుంది. సాంప్రదాయాలను గౌరవించేవారు తగ్గిపోతారని, ఎవరైనా నీతిని బోధిస్తే వారిని హేళన చేసే కాలం వస్తుందని ఆయన చెప్పారు. ఇది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకప్పుడు గౌరవంగా ఉండే బంధాలు ఇప్పుడు కేవలం స్వార్థం మీద ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. పెద్దలను గౌరవించటం, ఆచారాలను పాటించటం అనేది ఒక వింతగా చూసే రోజులు వచ్చేశాయి. వీటన్నిటినీ బ్రహ్మంగారు కలిమహిమగా కాలజ్ఞానంలో అభివర్ణించారు. అంతేకాదు రానున్న కాలంలో మనుషుల కోపానికి అడ్డు అదుపు లేకుండా ఒకరిని ఒకరు చంపుకోవటం ఎక్కువ అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది ఈ రోజుల్లో జరుగుతుంది కూడా. రీసెంట్గా ఒక వ్యక్తి అడగకుండా నీళ్లు తాగాడని హోటల్ యజమాని ఇంకా వాళ్ళ స్నేహితుడు కలిసి ఆ నీళ్లు తాగిన వ్యక్తిని కొట్టి ప్రాణం తీశారు. అన్ని పళ్ళు కూడా రసాయనాలతో పూర్తిగా కలుషితమైపోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు. ఈ రోజుల్లో కెమికల్స్ వాడకుండా ఒక్క పండు కూడా, ఒక్క కూరగాయ కూడా పండించటం లేదు. అలాగే ఈ నెలలో ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కాన్పుకు 7 పిల్లలకు జన్మనిస్తుంది. ఎంతోమంది స్వాములు తామే దేవుళ్ళమని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. నోటి మాట జనం నమ్మరు. కాగితాల మీద రాసే వాటికే విలువ ఉంటుంది. ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్స్ అయినా, లోన్స్ అయినా, ఇంకా ఏ ఇతర పనులైనా కాగితం మీద రాస్తేనే కదా మనం నమ్మేది.
అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆడవాళ్ల మీద ఘోరాలు ఎక్కువైపోతాయి. మనం ఇప్పుడు ప్రతిరోజు ఎన్నో ఘోరాలను చూస్తున్నాం. ఇవి రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి, కానీ ఏమాత్రం తగ్గటం లేదు. దీనికి కారణం మాత్రం చేతగాని వ్యవస్థ అని నా ఉద్దేశం. మరి మీరేమంటారు? 2040లో 40 రోజుల పాటు కాశీలో ఉన్న గంగా నదిలో నీరు ఉండదని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెలలో ప్రకృతి వినయాలకు విరుద్ధంగా ఒక వికారం అనేది జరుగుతుంది. అదేమిటంటే ఒక మేక కడుపున మనిషి జన్మిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇది స్పష్టంగా ఉంది. ఆ మేక కడుపున పుట్టిన ఆ మనిషిని చూసిన వారు ఆశ్చర్యంతో పాటు భయానికి లోనవుతారు. కొందరు వ్యక్తులు తమ మతిస్థిమితం కోల్పోతారని, వారు మానసికంగా కృంగిపోతారని కాలజ్ఞానంలో చెప్పారు. ఇది ప్రకృతిలో వస్తున్న మార్పులకు, కలియుగ దోషానికి నిదర్శనము. అలాగే భవిష్యత్తులో తల్లిదండ్రుల మీద పిల్లలకు గౌరవం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. పిల్లల రాజ్యం అనేది పైకెక్కి పెద్దల రాజ్యం అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. పిల్లలదే పై చెయ్యి అవుతుందంట. పిల్లలు వారి యొక్క ఇష్టానుసారంగా చిన్న వయసులోనే అక్రమ సంబంధాలు పెట్టుకొని అవి ఇంట్లో తెలియనీయకుండా జాగ్రత్త పడి వారి యొక్క జీవితాన్ని వారే చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటారంట. అలాగే తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలకు విలువ అనేది ఇవ్వకుండా వారి యొక్క మనసు ఏదైతే చెప్తుందో అదే చేసుకుంటూ వాళ్లకు నచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీటి వల్ల కొన్ని ఏవైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటివి జరిగినప్పటికీ కూడాను గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్గా కొన్ని తీసి వేయించుకుంటూ ఉంటారంట. ఇది బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో వివరంగా రాసి ఉంది. ఇలాగా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరిగినప్పుడు వాళ్లకు గర్భిణీలు వచ్చినప్పుడు ఆ గర్భిణీలను ఆ గర్భాన్ని ఎవరికీ తెలియకుండా తీసి వేయించుకుని మళ్ళీ ఏమీ తెలియనట్లుగా ఉండటం అనేది ఈ యొక్క మాటలకు అర్థం. ఇంకా ఏంటంటే అమ్మాయిలే అబ్బాయిల కంటే ఎక్కువగా స్పీడ్గా ఉంటారంట. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఒక మెట్టు ఎక్కువలో ఉంటారు. వారి యొక్క పరువు ప్రతిష్టలు ఇలాంటివి ఏవీ కూడా అమ్మాయిలు పెద్దగా పట్టించుకోరని, ఇంకా కాస్తో కూస్తో అబ్బాయిలే దిగివచ్చి వాళ్ళ యొక్క కుటుంబాల గురించి, పరువు ప్రతిష్టల గురించి, అలాగే సమాజంలో నలుగురి మధ్య మనం బ్రతకడం కోసం కొన్ని కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో అలాంటివి ఉంచుకోవాలని చెప్పేసి అబ్బాయిలే ఆలోచిస్తారంట. కానీ అమ్మాయిలైతే మాత్రం ఆలోచించరు. అంటే మామూలుగా అయితే ఆడపిల్లలు మగపిల్లల కన్నా కూడా ఇంకా గొప్పగా ఆలోచించాలి. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు బాగా స్పీడ్ అయిపోయారు. ఈ రోజుల్లో అబ్బాయిలే నయం అనిపిస్తున్నారు. ఒంటి మీద కట్టుకునే బట్టల విషయంలో కానివ్వండి, వాళ్ళు తీసుకునే నిర్ణయాల విషయంలో కానివ్వండి, తెగింపులో కానివ్వండి, కట్టుబాట్ల విషయంలో కానివ్వండి, ఈ రోజుల్లో అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలే చాలా బెటర్ అనిపిస్తూ ఉన్నారు. ఈ మాట బ్రహ్మంగారు మనకు ఎప్పుడో చెప్పటం అనేది జరిగింది. అంతేకాకుండా 2026లో భారతదేశంపై ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం కూడా ఉంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో దేశ సరిహద్దుల్లో అలజడి రేగుతుందని, శత్రువులు లోపలికి చొరబడి దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో హెచ్చరించారు. ఈ దాడుల వల్ల ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో భయంకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది. ఈ దాడులు మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతాయి. దీనివల్ల సమాజంలో అశాంతి నెలకొనవచ్చు. ఆకాశంలో అద్భుతమైన మరియు భయంకరమైన ఆకారాలు కనిపిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. మేఘాల మధ్య నుంచి వింత ఆకృతులు, రంగులు మారుతూ కనిపిస్తాయి. ఆకాశం నుండి ఎవరో గట్టిగా అరుస్తున్నట్లుగా పెద్ద పెద్ద కేకలు వినిపిస్తాయి. శబ్దాలు విన్నప్పుడు గుండెలు పగిలేంత భయం కలుగుతుందని, కానీ ఈ వింతలను చూసిన వారు ఇతరులకు చెప్పినప్పుడు సమాజంలోని ఇతర ప్రజలు వారిని పిచ్చివారిలా చూస్తారని, వారి మాటలను అస్సలు నమ్మరని బ్రహ్మంగారు చెప్పారు. ఈ దృశ్యాలు కేవలం కొందరికి మాత్రమే కనిపిస్తాయని, అవి చూసిన వారు ఎంతో మానసిక వేదనకు గురి అవుతారని కాలజ్ఞానంలో ఉంది. ఆకాశం రంగు ఎరుపుగా మారుతుందని, పగటిపూట కూడా నక్షత్రాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు జంతువుల ప్రవర్తనలో కూడా అనూహ్య మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. కొన్ని క్రూర మృగాలు లేదా సాధు జంతువులు మనుషులలాగా మారతాయని, అంటే అవి మనుషుల వలె నిలబడటము, మనుషుల భాషను అర్థం చేసుకుని స్పందించటం వంటివి చేస్తాయని ఆయన వివరించారు. జంతువులు మనుషుల్లాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాయని,
ఈ వింతను చూసి లోకం విస్తుపోతుందని కాలజ్ఞానం చెప్తోంది. ఇది ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న విషయమే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ నెలలో ఒక తెల్ల కాకి ఎగురుకుంటూ వచ్చి భారతదేశంలో ఒక ఊరిలో కనిపిస్తుంది. సాధారణంగా కాకులు నల్లగా ఉంటాయి, కానీ ప్రకృతి విరుద్ధంగా శాస్త్రానికి అందకుండా ఒక తెల్ల కాకి ఎగురుకుంటూ వచ్చి ఒక గ్రామంలో వాలి ప్రజలకు కనిపిస్తుంది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతారు. అది ఏదో దైవ మహిమ అని కొందరు, కాదు అరిష్టం అని ఇంకొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కాకి కనబడిన వారం రోజులలో ఆ ఊరిలో రక్తపాతం జరుగుతుంది, రక్తం ఏరులాగా పారుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. రాబోయే కాలంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. హరిద్వార్లో మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వార్కి వెళ్లే దారి మూసుకుపోతుంది. బిల్వంలోని ఉక్కు స్తంభం కొమ్మలు రెమ్మలతో జాజిపూలు పూస్తుంది. వైష్ణవ మతం పైకి వస్తుంది, శైవ మతం తగ్గిపోతుంది, చివరికి శివభక్తి కూడా లేకుండా పోతుంది అని కాలజ్ఞానంలో ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇవే ఈ మార్చి నెలలో జరగబోయే వింతలు, విశేషాలు. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిన వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున జన్మించారు. రికార్డుల ప్రకారం ఆయన 1608లో పుట్టారని ఉంది. ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. మొత్తం 14,000 సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. వాటిల్లో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. 2023లో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని బ్రహ్మంగారు తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది. పొడవాటి డ్రాగన్ మిత్రత్వం అనే వంచన చేసి శత్రువులను దెబ్బతీయాలని చూస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నిజంగా డ్రాగన్ దేశం అయిన చైనా దేశం మన భారతదేశంలో మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. అలాగే వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు. ఇది ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైళ్లు ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది. అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవుల్ని చంపుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతూ వస్తుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన భారతదేశంలో తిరుమల కొండపై చోటు చేసుకుంది. అంతేకాదు నాస్తికత్వం ప్రబలుతుంది అని బ్రహ్మంగారు బలంగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తమిళనాడులో జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగినట్టే కదా. మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని బ్రహ్మంగారు తెలిపారు. మొన్నే జరిగిన ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలిస్తానా మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. ఒక అంబ 16 ఏళ్లు రాజ్యం వెళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోనికి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోనికి వచ్చింది.
బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాదులో తుర్కషులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.